నసీర్ బాబు మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క 13 lakhs ఫైల్స్ గురించి మీ అందరికీ కూడా యూఎస్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫైల్స్ గురించి మీ అందరికీ సోషల్ మీడియాలో అలాగే వేరియస్ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ ఐలాండ్ గురించి చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క లిటిల్ సెయింట్ జేమ్స్ యొక్క ఐలాండ్ అనేది అమెరికా యొక్క ప్రధాన భూభాగం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 1998లో అతను కొనుగోలు చేయడం జరిగింది. అలాగే దీని విస్తరణ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సుమారు 75 ఎకరాలు, అంటే నియర్లీ మనం ఒక చిన్న పల్లెటూరుని తీసుకున్నట్టయితే ఒక 1200 ఓట్లు తీసుకున్నట్టయితే ఒక చిన్న గ్రామం ఉంటుంది చూసారా, అంత 75 ఎకరాలలో ఇది లొకేటెడ్ ఉంది. ఈ ఐలాండ్ మొత్తం కూడా మనం ఒక ఫోటోలో అబ్జర్వ్ చేస్తూ ఉంటే అది కొండలతోని అలాగే కొన్ని సముద్రంలోకి రాళ్ళు ఉంటాయి చూసారు, ఆ రాళ్ళతో కూడి ఉంది. మనం అందులోకి వెళ్ళాలంటే అసలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ అందులోకి వెళ్ళేటప్పుడు కూడా చాలా సముద్రంలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఇంకేంటి అంటే ఎవరు కూడా కనిపించకుండా, అక్కడున్న భవనాలు కనిపించకుండా చాలా చాలా రాళ్ళు, ఎత్తైన చాటి చెట్లు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక సెక్యూరిటీ మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఐలాండ్లోకి ప్రవేశించడానికి నిర్దిష్టమైన మార్గాలు ఉంటాయి. అలాగే అన్ని వైపులా కూడా రాళ్ళు, సెక్యూరిటీ బ్యారెల్స్, సీసీ కెమెరాస్, అంటే మీరు ఇంకా పడవలో వెళితే తప్ప దాంట్లోకి వెళ్ళలేరు. అలాగే దాంట్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ గేట్లు తీసి ఉండాలి, యాక్సెస్ ఉండాలి. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనందరికీ కూడా కంపల్సరీ యాక్సెస్ ఉండాలి. అలాగే అక్కడున్న సౌకర్యాలు, అక్కడున్న విలాసాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అక్కడ చాలామంది కూడా బిల్ గేట్స్, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఇంకేంటి అంటే ఈ ఎలాన్ మాస్క్, ఈ ప్రధాని మోడీ ఇలాంటి చాలా ప్రముఖమైన వ్యక్తులు, అలాగే అనిల్ అంబానీ లాంటి రిచెస్ట్ మ్యాన్లు కూడా ఇందులోకి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళకి ఒక సౌకర్యవంతంగా ఉండడానికి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే సముద్రపు నీటిని కూడా ఒక మంచినీటిగా, అంటే మనం తాగే నీటిగా మార్చడానికి కూడా అక్కడ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ని మనం అందరం కూడా విద్యుత్ జనరేటర్ల ద్వారా దాని ద్వారా జనరేట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఎలా ఉందంటే కేవలం అక్కడున్న ఐలాండ్ కోసం మాత్రమే అక్కడ విద్యుత్ ఈ జనరేటర్ని చేశారు. ఇక్కడ గోడలు కూడా చాలా మందంగా ఉన్నాయి, ఎందుకంటే సముద్రంలో ఉంది కాబట్టి ఐలాండ్. తుఫాన్లు వచ్చినప్పుడు ఆ గోడలు శబ్దం రాకుండా ఈ తుఫానికి అడ్డుగా నిలబడడానికి ఆ మందమైన గోడలు నిర్మించారు. అలాగే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇల్లుమినాటి అనే ఒక థియరీ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఈ నరబలి అనే కాన్సెప్ట్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నరబలి ఇస్తారు చూసారా, ఆ టెంపులేనా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ నేను ఒక వీడియోని చేసి మీకు కంపల్సరీ అసలు ఇల్లుమినాటి కాన్సెప్ట్ గురించి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫుల్ వీడియో ఉంటుంది, కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇల్లుమినాటి కాన్సెప్ట్ మీరు మిస్ చేయకూడదు. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ డైలీ బేసిస్లో మీరు కంపల్సరీ చూడాలి అని అనుకుంటే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేసినట్టయితే అక్కడ స్టాఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే 50 members స్టాఫ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా నియమించుకున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన పీపుల్ని మాత్రమే అక్కడ నియమించుకోవడం జరిగింది. అలాగే గెస్ట్ రూమ్స్, అంటే ఒక పక్కన గెస్ట్ రూమ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక గెస్ట్ రూమ్కి ఒక గెస్ట్ రూమ్, అంటే ఒక వ్యక్తి లోపల ఏం చేస్తున్నాడో బయట కూడా అతను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా అలాంటి గెస్ట్ రూమ్ని ఉంచాడు. ఇంకేంటి అంటే గ్లిసెన్ మ్యాక్స్వెల్ అని గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్తో ఒక లేడీని చూసుంటారు. ఆమెకి నియర్లీ 60 years ఉంటాయి. ఆ లేడీ ఎవరయ్యా అని చాలామంది ఉంటున్నారు. అంటే ఈ లేడీ అయినా మొత్తం నడిపించిందంటే ఎస్, ఆ లేడీనే ఈ టోటల్ ఈ అమ్మాయిల్ని సరఫరా చేయడం దగ్గర నుంచి పాపం చిన్నపిల్లల్ని సరఫరా చేయడం దగ్గర నుంచి కూడా ఈ లేడీనే మొత్తం కూడా చేసిందని మనం అనుకోవచ్చు. ఈ మ్యాక్స్వెల్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఆ 60 years ఉన్న మ్యాక్స్వెల్ వాళ్ళది వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్, యూకే, లండన్ అనుకోండి. రాబర్ట్ మ్యాక్స్వెల్ కుమార్తె ఏమైనా ఆమె 1994 నుంచి 2004 వరకు కూడా అక్కడే ఉంది. ఏదైతే జెఫ్రీ ఎప్స్టీన్కి అత్యంత సన్నిహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, లేదా ఒక భార్య కూడా అనుకోవచ్చు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క సీక్రెట్స్ అన్నీ తనకు తెలుసు. ఈ కస్టమర్స్ ఉంటారు చూసారా, బిల్ గేట్స్, ఎలాన్ మాస్క్, బిల్ క్లింటన్, ఇంకేంటి డొనాల్డ్ ట్రంప్, ఇలాంటి చాలా వ్యక్తులు కూడా అమ్మాయిలు సరఫరా చేసింది కూడా ఈమె. ఈ గ్లిసెన్ మ్యాక్స్వెల్ మొత్తం కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఐలాండ్ నియర్లీ 20 years వరకు కూడా వీళ్ళు పాలించారు. అంటే 1998లో ఈ ఐలాండ్ని కొనుగోలు చేస్తే 2019 అతను చనిపోయేంత వరకు కూడా 20 years వరకు కూడా ఈ ఐలాండ్ని పాటించడం జరిగింది. చాలామంది పవర్ఫుల్ పీపుల్, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, ఇంకా సో మెనీ పీపుల్, అంటే సో మెనీ పవర్ఫుల్ పీపుల్ కేమ్ టు దే అండ్ వాట్ ఎవర్ మేబీ
అక్కడ అసలు జరిగిన ఉదాంతం గురించి మనం చెప్పుకున్నట్టయితే మనంతో కూడా చాలా వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం, చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని భావిస్తూ ఉంటాం. కానీ అలాంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది మనకి బయటకు వచ్చింది ఈ జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క ఇంకా ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతానుంది. కానీ తను 2019లో చనిపోయాడా లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోయాను మనకి ఇప్పటివరకు ఒక ఆధార్ మిస్టరీగానే ఉంది. కానీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో, బై.